ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడిని హీరోగా పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గారు సినిమా తీస్తున్నారట. ఆ సినిమా పేరు 'చిక్కడు దొరకడు'. తీస్తే తీశారు గానీ నాని గారు, మళ్ళీ ఒక 5 సంవత్సరాల్లో దాన్ని లాక్కుండా వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల వరకు ఆ సినిమాని రిలీజ్ చేయకుండా అలాగే ఆపి పెట్టకండి. అవును, పేర్ని నాని గారు ఈరోజు స్వయాన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన దగ్గరికి మనం వెళ్లి ఏదైనా సమస్య చెప్పాలి అంటే, మనం ఇన్ ద సెన్స్ ప్రజలెళ్లి. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా సమస్య చెప్పాలి అంటే, ఆయనేమో సినిమా షూటింగుల్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కి ఎప్పుడైనా వస్తే హైదరాబాద్ నుంచి షేర్ ఆటోలాగా విమానంలో వచ్చి, విమానం స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చి పోతూ ఉంటారు. ఎవరికీ జనాలకు చిక్కడు. ఆయన చిక్కాలంటే ఆయనను హీరోగా పెట్టి 'చిక్కడు దొరకడు' అని చెప్పి ఒక సినిమా తీయాలి అంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిలకు రక్షణ లేదు అనే అంశానికి సంబంధించి ఎంతమంది అమ్మాయిల మీద దాడులు జరుగుతూ ఉంటే, మా అమ్మాయి కనిపించడం లేదు. అదిగో మా అమ్మాయి కష్టాలున్నాయి. మా అమ్మాయి ఎక్కడికి పోయిందో అని చెప్పి పోలీసులకు కంప్లెయింట్ ఇస్తే, కనీసం కూడా పోలీసులు పట్టించుకోరు. ఆ తర్వాత అమ్మాయి చనిపోయింది అంటే వారానికో, 10 రోజులకో అప్పటికెళ్ళి శవ పంచనామా నిర్వహిస్తారు. ఇదేం పద్ధతి? వీళ్ళేం పోలీసులు? ఇప్పటి వరకు పోలీసులు 13 నెలల్లో ఇద్దరిని పట్టుకున్నారట అమ్మాయిలను, తప్పిపోయిన వాళ్ళను. ఆ ఇద్దరు కూడా ఈ ఉప ముఖ్యమంత్రి చెబితేనే పట్టుకున్నారట. ఆయన చెప్పేంత వరకు పోలీసులు పట్టుకోరా? మరే తప్పిపోయినోళ్ళందరికీ గనక ఆయనతో చెప్పించుకోవాలంటే వెళ్దాము అంటే ఆయనేమో షూటింగ్‌లలో ఉంటారు. ఏడుంటారో తెలియదు. మరి ఆయన దొరకపించుకోవాలంటే 'చిక్కడు దొరకడు' అని సినిమా తీసుకోవాలట. మరి పేర్ని నాని గారి కాసింత పెద్ద మనిషితో ఆ సినిమా తీస్తారేమో. ఏం మరి? మరి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఏమేమి కథ ఉంటదో త్వరగా రిలీజ్ చేయండి నాని గారు చూద్దాం సినిమా. అండ్ అదే సమయంలోనే మొన్న నాగమల్లేశ్వరరావు అని చెప్పి వైసీపీ మన్నవ సర్పంచ్ మీద దాడి జరిగింది కదా! విచక్షణ రహితంగా. ఆ దాడి మీద కూడా పేర్ని నాని గారు అయితే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ కుటుంబం రాక్షస కుటుంబం అని ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళే ఎమ్మెల్యేగా ఉన్నారు. సారీ, వాళ్ళే సర్పంచ్‌గా ఉన్నారక్కడ. రాక్షస కుటుంబం అయితే జనం 20,000 నుంచి ఓట్లేస్తూ వస్తూ ఉన్నారా? మీకు అనుకూలంగా లేకపోతే వైసీపీలో ఉంటే అందరూ రాక్షసులైపోతారా? ఎమ్మెల్యే మనిషి బాబురావుతో గొడవల వల్లనే దాడి చేశారంటున్నారు. అదే బాబురావు మీద దాడి జరిగితే అడ్డుకున్నదే నాగమల్లేశ్వరరావు ఇంతకుముందు. వాళ్ళకి మంచి పేరుందని, వాళ్ళు వైసీపీ అని, ఆ ఊరంతా కూడా వైసీపీ ఆధిపత్యం ఉంటది అని జీర్ణించుకోలేక, సహించలేక దాడి చేసి, ఇప్పుడు మళ్ళీ కాకమ్మ కబుర్లు చెబుతూ పోతారా అని చెప్పి పేర్ని నాని గారు అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాలం ఎప్పుడు ఒకేలాగే ఉండదు. ఇటువంటి 3 హత్యలు, 6 దౌర్జన్యాలు, కక్షలు, కార్పణ్యాలు, కేసులు ఇలా సాగుతూ పోతున్నటువంటి మీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి పేర్ని నాని గారు అయితే ప్రభుత్వాన్ని వార్న్ చేశారు కూడా.